మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు వీరికి మీనరాశి అవుతుంది. ఆదాయం అనేది 14, వ్యయం అనేది 11, రాజపూజ్యం 7, అవమానం అనేది 2. వీరికి గ్రహస్థితి అనేది జూన్ మాసం వరకు అంతంత మాత్రంగా ఉంది. జూన్ మాసం నుండి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. వీరు ప్రధానంగా వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా పూర్వార్ధంలో కొంత ఇబ్బంది పడ్డప్పటికి కూడా ఉత్తరార్ధంలో కాస్త మంచి ఫలితాలే పొందుతూ ఉంటారు. కానీ మాట పట్టింపు అనేది అధికంగా ఉంటుంది. మీరు ఎక్కడా కూడా నోరు జారకుండా కాస్త జాగ్రత్త వహిస్తే కుటుంబంలో కలహాదులు అనేటువంటివి తక్కువగా కలుగుతాయి. లేనట్లయితే ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. కనుక మాట పట్టింపుల వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీరు జాగ్రత్త వహించుకోవాలి. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావము, బృహస్పతి గ్రహ ప్రభావం కొంతమేర, ఇవి రాహుగ్రహం, కేతుగ్రహానికి కూడా వీరు ఆరాధన అనేది చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి పొందుతూ ఉంటారు. వీరు ప్రతినిత్యము శనైశ్చర గ్రహ కవచ పారాయణం చేయడం, ప్రతి మాస శివరాత్రికి శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా శ్రేయస్కరం. లేదా శివునికి పార్థివ లింగార్చన చేసుకుని అభిషేకం చేసుకున్న, తైలాభిషేకం చేసుకున్న మంచి ఫలితాలు అనేటువంటివి పొందుతారు.